జనసేన ఒక నాయకుడు వచ్చి, జనసేన అధినేత ఒక కాకినాడ జిల్లాకు వచ్చి యువతని చైతన్యపరుస్తారేమో, రాజకీయాల వైపు ఆకర్షితులయ్య వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలనుకుంటారేమో అనుకుంటే ఈరోజు తిట్లు, శాపనార్థాలు, పరుష పదజాలాలు, అసభ్యకరమైన మాటలు, రకరకాల మాటలు ఇదా రాజకీయాల్లో మనం నేర్పవలసింది? ఇదా నాయకులుగా మనం చేయాల్సింది? ఇది కానే కాదు. అంతేకాదు మరి ఈ విధమైన అటు ఇప్పుడు వరకు కత్తిపూడి నుంచి ఇప్పుడు వరకు జరిగిన సర్పవరం వరకు జరిగిన మీటింగుల్లో ఎక్కడా కూడా ప్రజలకి ఈ ప్రభుత్వం ఇది చేయలేకపోయిందని చెప్పలేదు. మేమందరం ఎదురు చూసాం, ఏ పథకం అన్నా లోటు చెప్తారేమో, ఏ పథకం గురించి అన్నా ఇబ్బంది చెప్తారేమో, దాన్ని మనం ఎట్లాగా అనేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా రాలేదు. ఒక నాయకుడు లక్షణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా రాలేదు. కాంగ్రెస్ పార్టీ రకరకాల తప్పుడు కేసులు పెట్టి జైల్లో చేసిన మొక్కవోని ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో తనకంటూ ఏది చేసి చూపించాలని 151 సీట్లు గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది కావాల్సింది. ఈనాడు యువతనైనా, బీసీ అయినా, ఎస్సీ అయినా, కాపులైనా, ఏ వర్గాలైనా జగన్మోహన్ రెడ్డి గారు జేజేలు పలుకుతున్నారంటే జనం చేత ఆశీర్వదించబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాట నమ్మి 151 సీట్లు వేశారు, సీట్లు గెలిపించారు. అలాగే ఈరోజు ఆయన పనితీరుని చూసి శబాష్, రేపు మళ్ళీ జగనన్నే కావాలని అడుగుతున్నారు. ఇది నాయకత్వం అంటే, ఇది పనిచేయటం అంటే, ఇది ప్రజల కోసం చూడటం అంటే. నేను వ్యక్తిగతంగా ఏమీ విమర్శించలేదు. క్లియర్గా పాలిటిక్స్ గురించి నేను మాట్లాడదలుచు. మీరు జరిగిన తీరు, మాట్లాడిన తీరు గురించి నేను చెప్పాను. ఏదైతే అందరినీ ఎట్లాగండి ఇది? ఏంటి విధానం? ఎలాగా? ఈ పార్టీని నడిపే విధానం ఎలాగా? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఇది కరెక్టా ఇలా మాట్లాడటం అనేది? రెండోది, రాజకీయ పార్టీ నడిచే తీరుగా ఉందా? ఇప్పుడే ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు, నా మీద సోదరులు నానాజీ గారు, శశిధర్ గారు, మన దుర్గేష్ గారు కౌంటర్ ఇచ్చారు. చూడండి, ఏ నాయకుడైనా వస్తే ఒక సమావేశం ఒక ఏరియాలో పెట్టినప్పుడు ఆ ఏరియాకి సంబంధించిన ముఖ్య నాయకులు పక్కన ఉండాలి. ఆ ఏరియాకి సంబంధించిన ముఖ్య నాయకులు ఒకళ్ళిద్దరు ఆ వేదిక మీద మాట్లాడి అక్కడ ఉండే సమస్యలను చెప్పాలి. ఇది రాజకీయ పార్టీ నడిచే విధానం. ఇది రాజకీయ నాయకులకి ఇచ్చే గౌరవం. ఇది నాయకుల్ని నడిపించే విధానం. కానీ అట్లా కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక మాట మేము చెప్తాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికి ఎవ్వరు కూడా సరిపోరు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రజాస్వామ్య నడుస్తున్న తీరు గతిని మార్చిన వ్యక్తి. నేను ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలుగా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. రాజకీయాలంటే అందరికీ కూడా గౌరవం పోయింది. నాయకులంటే నమ్మకం పోయే పరిస్థితుల్లో ప్రజలకి ఈరోజు ఒక వ్యవస్థలను భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వాలంటీర్ సెక్రటరీస్ వ్యవస్థలు పెట్టి నేరుగా ఏ పార్టీని, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఏ జెండా ఎగిరినా కదే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పథకాలు ఇచ్చే విధంగా, అంటే ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు, ఓ నమ్మకాన్ని ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఇది మా ప్రభుత్వం అని అనుకునే విధంగా పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పలికిన ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే అడగండి, వైసీపీ నాయకులు వంగా గీత గారిని కానీ ఎవరైనా సరే వైసీపీ నాయకులు మండలానికి ఒకళ్ళు వెళ్తా ఉన్నారు, వారిని ఒకటే అడగండి, సుద్దగడ్డ కొండ కాలువ ఈ ఆధునీకరణకి 170 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినా ఎందుకు ఆపారని అడగండి, ఎందుకు సంతకాలు పెట్టాల్సి వచ్చిందని అడగండి. వాడికి సమాధానం చెప్పి ఓట్లు అడగమని చెప్పండి. చేబ్రోలు పట్టు రైతుల కోసం ఏం చేశారని అడగండి. వరద ముంపు కోసం గొల్లప్రోల్లో మన ఎస్సీ కాలనీతో సహా అన్ని మునిగిపోతా ఉంటాయి, వాళ్ళ శ్మశానం కూడా మునిగిపోతా ఉంటుంది. అలాంటి సమస్యల మీద వాళ్ళు ఎందుకు వచ్చారు, అవన్నీ తీర్చారా? ఈ రోజున ప్రతి 54 గ్రామాలు
చెప్పి తిరుగుతా ఉన్నారు. మండలానికి ఒక నాయకులను పెట్టి తిరుగుతా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు మండలానికి ఒక్కొక్క నాయకుడు ఎందుకు తిరగలేదు? నిజంగా సమస్యలు ఎందుకు మీరు పరిష్కరించలేదు? మీరే కనుక పరిష్కరించుంటే పవన్ కళ్యాణ్ అవసరమే లేదు పిఠాపురానికి. మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు కదా. మీరు సమస్యల్ని పరిష్కరించలేదనే కదా ఈ రోజున జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిని బలపరుస్తున్నారు ప్రజలు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పార్టీని నమ్మకండి. చిట్టా పట్టుకొచ్చాను వైసీపీ చేసిన దుర్మార్గాలు. మీలో మద్యపానాన్ని నిషేధిద్దామా వదిలేద్దామా మీరు చెప్పండి. వద్దా? మద్యపానం నిషేధం కావాలా వద్దా? వద్దు, మద్యపానం నిషేధించదు. అదే కదా. ఓకే, మద్యపానం అనేది ఎవరు ఎంకరేజ్ చేసేది కాదు. ఆరోగ్యాలు పాడైపోయేది. ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు, దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు అతను పేదవాడు, మనం పెత్తందారులు అంట. పెత్తందారంటే ఏంటి? దౌర్జన్యం చేసేవాడు. ఎవడు దౌర్జన్యం చేస్తున్నాడు? వైజాగ్ హోటల్ ఎవడు దౌర్జన్యం చేశాడు? నువ్వు చేసావా, నేనేం చేసావా? మనకి ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో దౌర్జన్యం చేసింది మీరా మేమా? డాక్టర్ సుధాకర్ని చంపింది, దళితుడైన డాక్టర్ సుధాకర్ని చంపింది మాస్క్ లేవని పెత్తందారి పోకడా చూపించింది మీరా మేమా? అనంతబాబు అనే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసి, ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతనికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పెత్తందారి పోకడా మీ వైసీపీదా మాదా? ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. అని ముఖ్యంగా జగన్ ప్రధానమంత్రి గారు దేశమంతా డిజిటల్ కరెన్సీని చేస్తే ఒక ఆంధ్రాలోనే మద్యంలో డిజిటల్ కరెన్సీ లేదు. మీలో చాలా మంది ఎంతో కొంత మీ పెద్దల కోసం, మీకోసం సరదాగా మందు తీసుకుంటున్నారేమో. ఏ రోజున సరే మీరు కార్డులతో డబ్బులు పే చేశారా? క్యాషే కదా మీరు పే చేసింది అందరూ. ఆ క్యాష్ రోజుకి 77 కోట్ల మద్యాన్ని అమ్ముతున్నారు. దాంట్లో ఓన్లీ ప్రతిరోజు 70 కోట్ల ఆదాయం. దాంట్లో 1,50,00,000 డిజిటల్ పేమెంట్స్. అంటే ప్రతి 700 రూపాయలకి 0.07% డిజిటలైజ్ అవుతుంది. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? మిగతా డబ్బులు 20,000 కోట్ల రూపాయలు జగన్ జేబులో పెట్టుకున్నాడు. 16 కంపెనీలు, మిథున్ రెడ్డి గారి కంపెనీ, ఇంకా పెద్ద పెద్దలందరూ ఉన్నారు, అందరూ కంపెనీలు, 16 కంపెనీలు. 74% సేల్స్ అంతా ఆ కంపెనీలే. అదేనా మంచి మందా? నాణ్యత లేని మందు. ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2,000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6,000 లీటర్లు చేస్తా ఉన్నారు. దాన్ని ఆల్కహాల్ కంటెంట్ తగ్గించి ప్యూరిఫై చేసే ప్రాసెస్లో 6,000 బాటిల్స్ తయారు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తా ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి,
లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది.